ఏంట్రా ఫోటోషూట్ అంటే ఎక్కడెక్కడికో తీసుకొచ్చావు. ఇప్పుడు ఎక్కడున్నామో కూడా అర్థం కావట్లేదు. కరెక్ట్ గానే వెళ్తున్నాం రా, నువ్వురా. ఎవరైనా కనిపిస్తే దారి అడుగుదామంటే ఒక్కడు కూడా కనపడతలే. అరే అరవకరా, మూసుకున్నాడు. అక్కడ ఎవరో ఉన్నారా, దారి అడుగుదాం పద వెళ్ళి. అక్కడ ఎవరినో చంపుతున్నారా. అరే వీడియో తీరా, పోలీసులో తీసాం. మమ్మల్ని పోలీసు వాళ్ళకి ఇరికిస్తావరా? సారీ అన్న, తప్పైపోయింది, నన్ను వదిలేండి అన్న. నువ్వు చెప్పింది మా వాడి కాబట్టి సరిపోయింది, అదే వేరే వాడికైతే నేను వదిలే ఛాన్సే లేదురా. అరే ఆడెవరు వీడియో తీసుర్రా. ఫోన్ దొరికిండ్రా? ప్యాటర్న్ లాక్ ఉందిరా. మెమరీ కార్డు తీరాల నుంచి. వస్తలే, బిల్ కట్లే. కట్టలే అనుకుంటారా పక్కన వాళ్ళు. రోజు వాడిది మీ వైఫే కాదా? రోజు వైఫై వాడితే అది మాది అయిపోతుందా? వాట్ మ్యాన్. సరే గాని ఆడేడి వస్తుండేమో. ఏంట్రా ఫేస్ డల్గా ఉంది? ఇంకా దాన్ని కుక్కలాగా చూస్తున్నారా? అంటే రోజు పెడిగిరి పెడుతున్నారా? పెడిగ్రీ పెట్టినా పర్లేదురా, డిగ్రీకి వెళ్ళిపోతున్నారు. ఫ్యామిలీతో వెళ్ళురా మరి 2-3 రోజులు. ట్రైన్ లో వెళ్ళు, కంఫర్ట్ ఉంటది. అరే నీ అయ్యా, డిగ్రీ అంటే చదువు గురించి మాట్లాడకరా, చదువు అంటే మనకు పడదు. నాకు కూడా పడదు. ఎవర్రాడు కొత్త కనిపిస్తున్నాడు? నిన్ననే వచ్చారా. ఫోన్లో లవరేమో, మా సిగ్గుపడుతున్నాడు తమ్ముడు. ప్రతి ఒక్కరికి లవర్ ఉన్నారా, మనకు తప్ప. హలో బాస్, ఒకసారి రావా? చెప్పండి. కొత్తగా వచ్చారా? యా, స్టడీస్ కోసం వచ్చాను. ఫోన్ బాగుంది భయ్యా. ఎంత? 15,000. సరే, కాలేజ్ స్టార్ట్ అయిందా? లేదు, జూన్లో స్టార్ట్ అవుతుంది. అవునా? రేపు మార్నింగ్ క్రికెట్ ఆడతాం, వస్తావా మరి? యా షూర్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, వస్తా మరి. ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఉంది, రేపు మార్నింగ్ 6:30కి వచ్చే. ఓకే. ఐఎమ్ లక్కీ. ఐఎమ్ విక్రమాదిత్య. ఓకే బాయ్. ఏంటంటారా? ఏంలే, రేపు మార్నింగ్ క్రికెట్ ఆడడానికి రమ్మన్నాను. ఫోన్ అయితే మస్తుంది కదా. బాగానే ఉంది తీరా. ఏంద్రా ఇడు ఇంకోసలేడు? అందుకోసం ఇప్పుడు కూర్చొని వెయిట్ చేయడం అవసరం ఆరా? వస్తా అన్నాడు కదా, రాని చూద్దాం. హాయ్. ఏమైంది? కొంచెం పని ఉండే. సరే మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. రే అదరా, స్టార్ట్ చేద్దాం. హలో బాస్, మీరు బౌలింగ్. ఓకే ఓకే. ఓవర్ కావాలి? నేను క్రికెట్ ఆడొచ్చా? సరే, ఈ మ్యాచ్ ఎంపైరింగ్ చేయి, నెక్స్ట్ మ్యాచ్. సరే పో.
అరే నువ్వు ఫీల్డింగ్కి పోరా. నువ్వు వచ్చి బ్యాటింగ్ ఆడరా. ఫోన్ పట్టుకో. హలో, అవునా? వస్తున్నా, 5 minutes వస్తున్నా. సరే. హలో భయ్యా, ఒకసారి ఇక్కడ రావా? వస్తున్నా. ఏమైంది బాస్? అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. మార్నింగ్ వస్తా, కాల్. సరే. హలో బాస్, మీరు కానివ్వండి. రా. బాస్ ఓవర్ అయిపోయింది, నెక్స్ట్ బౌలర్కి ఇవ్వండి. అయిపోయిందా? సరే నా ఫోన్ ఇవ్వు. ఏం ఫోన్? నా ఫోన్ ఇందాక ఎంపైర్కి ఇచ్చా. ఓ అవునా, నాకు తెలియదు ఫోన్ గురించి. ఇందాక ఇక్కడ ఎంపైర్ చేశారు వీడు, వాడికి ఇచ్చా. అవునా, వాడు ఎప్పుడే వెళ్ళిపోయాడు. వాడు ఎవడో కూడా మాకు తెలీదు. సరే, అట్లీస్ట్ వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు, ఈ ఏరియాలో కూడా ఎప్పుడు చూడలేస్తుంది. ఏమైంది వాడు అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఏమో ఫోన్ పోయిందంట, ఇప్పుడే ఎంపైరింగ్ చేసింది చూడు, వాడు తీసుకుందంట. హలో భయ్యా, ఫోన్ దొరికిందా? లేదు, ఇంకా దొరకలేదు. కాల్ చేసి చూసావా మరి? మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా, కానీ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దా? హే వద్దు బ్రో, ఇంత చిన్న విషయానికి పోలీస్ కంప్లైంట్ అవసరమా? మరి ఫోన్ దొరకడం కష్టం కదా. అది కరెక్టే, కానీ ఎలాగలాగా నేను దొల్లాడతలే. నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ వస్తా. బాయ్. రైట్. ఫోన్ ఎదురా? పైసలు ఎవరా? ఫోన్ ఇస్తే పైసలు ఇస్తా. పైసలు ఇస్తే ఫోన్ ఇస్తా. ఆపరా, సాయంత్రం వచ్చి పైసలు తీసుకో, ఇప్పుడైతే ఫోన్ ఇవ్వు. ఎవరు ఫోన్ చేస్తుర్రా? ఏం కాదురా, మాట్లాడు. హలో హలో, ఎవరు చెప్పండి. ఎవరంటే ఏంట్రా నా ఫోన్లో మాట్లాడుతూ? నీ ఫోన్లో మాట్లాడితే ఎవరు దారా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు అసలు? తెలుగు భయ్యా, అర్థం కావట్లేదా? లాంగ్వేజ్ చేంజ్ చేయాలా? అరే మజాక్ వద్దురా, నా ఫోన్ నాకు ఇచ్చేయండి మర్యాదగా. నీకు మజా ఎవడిపోతుండ్రా ఇప్పుడు? ఎద్దవ్వా, నా ఫోన్ నాకు ఇచ్చేయండి రా ప్లీజ్. చేరుంది ఎందుకు తీసుకుందేరా? దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆలోచించు. ఎంత కావాలండి? ఇప్పుడు అర్థమైందారా? పైసలు ఇస్తేనే పని అవుతుందని. రా, అర్థమైంది. ఎంత ఇస్తావు మరి? 5000 ఇస్తారా? అబ్బా, 5000కి ఇంకో 5000 యాడ్ చేసుకొని టోటల్గా 10,000 ఇచ్చేది. 10,000 కాదు కానీ ఫైనల్గా 6000 ఇస్తా. 6,000 8,000 ఆల్రెడీ బేరం రెడీ ఉంది, వాడికి అమ్మేస్తా మరి. అరే అమ్మకండి రా, ఆ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ అయితే 10,000 ఇచ్చి ఫోన్ తీసుకో, లేదా మూసుకో. సర్రా తీసుకో. చెప్తా, రాసుకో. హౌసింగ్ బోర్డ్ కాలనీ, లేన్ నెంబర్ 1, అమీర్పేట్. ఓకే, నువ్వు వస్తావు అక్కడికి? అన్నీ నీకెందుకురా? రేపు మార్నింగ్ 10 o'clock ఆ ప్లేస్కి వచ్చి నాకు కాల్ చేయి. నంబర్ మెసేజ్ పెడతా, దానికే కాల్ చేయి. సర్రా, ఫోన్ అయితే జాగ్రత్త. మామ 10,000 వస్తాయిరా.
ఏ ఆప్రా 10,000 రా. హలో ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే నీకెందుకు రా? ఎగ్జాక్ట్గా నువ్వు ఎక్కడున్నావు? నేను లేన్ నెంబర్ 1 లో ఉన్నా. గుడ్. అక్కడ 20 మీటర్స్ డిస్టెన్స్లో ఒక వైట్ బిల్డింగ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళు. వచ్చాను. అక్కడ నీకు బైక్ కనిపిస్తుందా? బైకా? కనిపిస్తుంది. ఆ బైక్లో 10,000 పెట్టి ఇంటి లోపలికి వెళ్ళు. బైక్ లో పర్స్ పెట్టా చూడు. సరే. ఇంటి లోపల కూడా వచ్చేస్తున్నా. ఫోన్ ఎక్కడుంది? స్ట్రైట్ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో సెల్ఫ్ పైన ఉంది. రూమ్ చూస్తా ఆగు. హలో హలో హలో. ఫోన్ దొరికిందా? లేదు, ఇస్తలేదు. హలో హలో, ఉన్నావా? కొన్ని కొన్ని జస్ట్ మిస్ దొరికిపోతుంది. దీన్ని అమ్మ చేతి ఎవరికా తీసుకురేంది? షట్, అప్పుడే చూడాల్సింది. ఎత్తు నా కొడుకు, ఎత్తు. బాస్ స్విచ్ పెట్టుకున్న కొడుకు. అబ్బా, నా మెమరీ కార్డ్ రా. అరే కొంచెం వాటర్ రా. 10,000 ఉన్నాయి కదా, ఏం చేద్దాం? పైసలు లేనప్పుడు అది చేద్దాం ఇది చేద్దాం అనిపిస్తుంది రా. పైసలు ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. సినిమా పోదాం మరి. రే, సినిమాకి పోతే 300 ఖర్చు అవుతుంది రా. 10,000 ఖర్చు అయ్యేటట్టు ఏమైనా పని చెప్పండి. ఏం చేద్దామని తర్వాత ఆలోచిద్దాం రా. ఇప్పుడైతే ఒక గేమ్ ఆడేద్దాం పదా. ఏమైందిరా? ఎందుకు రమ్మను? ఏం లేదురా, ఫోన్ పోయినని చెప్పినా కదా, అందుకే రమ్మన్నా. ఇంకా దొరకలేదా? దొరికిందిరా, కానీ దాంట్లో మెమరీ కార్డ్ లేదు. వాడు కూడా దొరుకుతుండే, కొంచెంలో మిస్ అయ్యాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదేరా, నాకు కూడా అర్థమవుతలేదు. ఇంకొకసారి ట్రై చేసి చూడరా. సరేరా. దొరికాడ నా కొడుకు. రే ఆగుబే. నా ఫోన్ లో మెమరీ కార్డ్ ఏది బే? నాకు తెలియదురా, వాళ్ళు ఫోన్ దొంగతనం చేసి ఇమ్మన్నారు, నేను ఇచ్చేస్తా. ఎవర్రా వాళ్ళు? ఎక్కడుంటారు? వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. ఉట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రమే నా దగ్గర ఉంది. ఫోన్ చేయవాడికి. చెప్పరా. మెమరీ కార్డ్ ఏది? నువ్వారా? రే, ఫోన్ కోసం 10,000 ఇచ్చావు, మెమరీ కార్డు కొనుక్కోలేవారా? రే, నేను 10,000 ఇచ్చిందే మెమరీ కార్డ్ కోసం రా. అయితే ఇప్పుడు నీకు ఆ మెమరీ కార్డు కావాలారా? అందుకే కదరా నీ వెంట పడేది. ఓ సర్లే, ఇంకో 10,000 ఇచ్చి మెమరీ కార్డు తీసుకో. సర్రా, సేమ్ స్పాట్ కోసావా? అచ్చా, సేమ్ స్పాట్ దేనికి రా? నాకు స్పాట్ పెట్టడానిక? లొకేషన్ చేంజ్. ఇప్పుడు ఎక్కడరా మరి? అడ్రస్ ని ఫోన్ కి మెసేజ్ చేస్తారా. బాయ్. ఈసారి మళ్ళీ 10,000 కావాలంటారా? ఏదో అడ్రస్ పంపిస్తా అన్నారు కదా, రాని
ఈసారి మనం స్పాట్ పెడదాం. మెమరీ కార్డ్కి 10,000 ఇచ్చాడంట, ఫోన్కి ఇవ్వలేదంట. మెమరీ కార్డ్కి 10,000 ఇవ్వడం ఏంట్రా? అసలు ఏముందిరా దాంట్లో, తీ చూద్దాం. ఏమైందిరా? మన చింటూ అని కొడుతున్నారేంట్రా? ఇక్కడదే ఇన్ని రోజులు తప్పిపోయాడు అనుకున్నాం కదరా, వీళ్ళేంట్రా మందును కొడుతున్నారు? అసలు ఎవర్రా వాళ్ళు? వీడున్నాడేంట్రా ఇక్కడ? ఎవడున్నాడు రా అసలు? మొన్న 10,000 ఇచ్చాడు చూడు, వాడే. అంటే ఆ 10,000 ఇచ్చింది ఈ వీడియో కోసమారా? వదిలొద్దురా వాన్ని. అసలు చింటూ గారిని వీడిని కొడుతున్నారా? అడ్రస్ పంపరా వానికి, విక్రాబాద్ ఫారెస్ట్ రమ్మను. అక్కడికి ఎందుకురా? ఈసారి మనం స్పాట్ పెడదాం రా, రమ్మను కొడుకుని. పంపించేశారా? ఇక్కడికి వస్తాన్నారా వాళ్ళు? ఏమోరా, అడ్రస్ అయితే ఇదే పంపారు. వాళ్ళు వచ్చి కలుస్తాన్నారా ఇప్పుడు? తెలీదురా, వాళ్ళైతే ఇక్కడికే రమ్మన్నారు. సపోజ్ వాళ్ళు వస్తే 10,000 ఇస్తావా? ఏమ్రా వాళ్ళకి ఇచ్చేది? రాగానే మెమరీ కార్డ్ అడుగుదాం, ఇవ్వకపోతే మన స్టైల్లో ఫినిష్ చేద్దాం. అరే అది చూడరా. ఎవర్రా వీళ్ళంతా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? మిమ్మల్ని ఇక్కడ రమ్మని మేము అమెరికాలో ఉంటామారా సాలే? ఏందిరా మీరు అనేది? అంటే ఇన్ని రోజుల నుంచి ఆడుకుని మీరేనారా? ఆడుకొని తొడబుట్టిన వాళ్ళ నా బొమ్మడిదివా? రేయ్ అదంతా కాదురా, మీరు ఫోన్ ఎందుకు దొంగతనం చేశారు? యాక్చువల్లీ ఫోన్ కొట్టేసిన పైసల కోసమే, కానీ దానికి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఎక్స్పెక్టే చేయలేదు. అచ్చా, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా. మా ఫ్రెండ్ ఏం చేసావురా? మా ఫ్రెండ్ ఏం చేసావు చెప్పు. చంపేశాను రాబోయ్. అర్జున్ చంపేశాడంతరా? లేవురా రే, లేవురా. ఏడ్రా ఏడ్రా, మా ఫ్రెండ్ ఏం చేశారో? నువ్వు చేసిందేరా సేమ్. బాధగుందా? ఫ్రెండ్ చచ్చిపోతే బాధగుందా? మీరు తప్పు చేస్తే వాడు మిమ్మల్ని పట్టించిన చంపేస్తారా? వాళ్ళ ఇంట్లో ఏం చెప్తావురా? వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం చెప్తావు? రోజు మన లైఫ్లో ఉండే ఫ్రెండ్ సడన్గా లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలియదురా. ఇప్పుడు అనుభవించు. పదండ్రా. సుశీల్, నేం చేయలేరా వాళ్ళు? చంపేస్తారు అనుకున్నా కదరా. సారీరా, మీ ఫ్రెండ్ని చంపినందుకు. థ్యాంక్స్ రా, మా ఫ్రెండ్ని బతికించినందుకు. చంపడం ఈజీరా, కానీ వాళ్ళు లేనప్పుడు ఉన్న బాధని తట్టుకోలేం.